ఓ ఎన్ఆర్ఐకు కోట్ల రూపాయలకు టోకరా వేసిన బీజేపీ లీడర్పై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం కేసు నమోదు చేసింది. గజ్జల యోగానంద్ అనే బీజేపీ నాయకుడు తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, మంచి లాభాలు వస్తాయని నిజాంపేటకు చెందిన ఎన్ఆర్ఐ పవన్ కుమార్ను నమ్మించాడు. అలా 2019 నుంచి 2024 మధ్య 24.52 కోట్లు వసూలు చేశాడు. ఇన్నేళ్లు గడిచినా షేర్లు తన పేరుపై మారకపోవడంతో 2024లో పవన్ కుమార్ నిలదీశాడు. దీంతో రాజీకొచ్చిన యోగానంద్ మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ షేర్లు ఇస్తానని ఎంఓయూ చేసుకున్నాడు. ఒప్పందం తర్వాత కూడా షేర్లు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఆరా తీగా ఆ షేర్లను యోగానంద్ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టినట్లు తేలింది. చివరికి మోసపోయానని అర్థమై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో పవన్ కుమార్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.